హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెస్ట్ లూజు 36 ఉన్నవాళ్ళు ఈ కటింగ్లో బ్లౌజ్ మీరు కట్ చేసి కుట్టుకొని వేసుకున్నారంటే మీకు బ్లౌజ్ నీట్గా సెట్ అవుతుందండి. చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎంత పెట్టుకోవాలి అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను పొడవైతే 14 ఇంచులు పెట్టాను. మీ ఇష్టం అండి, 14 నుంచి 15 పెట్టుకోవచ్చు. షోల్డర్ ఏమో 5.5 నుంచి 6 ఇంచుల దాకా పెట్టుకోవచ్చండి. నేను 5.75 దాకా పెట్టాను. 6 ఇంచులు ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మనం చిన్న నెక్ పెట్టుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే చిన్న నెక్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి మనము షోల్డర్ అనేది పెంచుకోవాలి. పైన 5.75, చంక డౌన్ కూడా 5.75 పెట్టాను. 5.5 అయినా సరిపోతుందండి, కానీ 5.75 పెట్టాను. కరెక్ట్గా చంక డౌన్ అనేది కరెక్ట్గా షోల్డర్ ఎంత పెట్టుకుంటామో డౌన్ అనేది కూడా అంతే పెట్టుకోవాలి. 36 ఇంచులు సైజు కాబట్టి 9 ఇంచులు లూజ్ పెట్టేసి 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లు లేక పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా లైన్ వేసేసుకొని నెక్ 2.75 పెట్టాను. నెక్ డౌన్ మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. డౌన్ దగ్గర మనము ఎక్కువ వెడల్పు కావాలి అనుకుంటే 2.75 పైన పెట్టాం కాబట్టి 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 3 ఇంచుల దగ్గర డ్రా చేసుకొని చక్కగా లైన్ వేసుకోవాలి. లేదు మాకు అంత నెక్ వద్దు, చిన్నది కావాలి అనుకుంటే పైన 2.75 కింద 2.75 పెట్టుకోవచ్చండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం తక్కువ పెట్టుకుంటూ ఉంటారు, 6-7 ఇంచులే పెట్టుకుంటారు. వాళ్ళకైతే మనము ఇలా షోల్డర్ పెంచుకోవాలి. షోల్డర్ పెంచుకున్నప్పుడు చంక డౌన్ అనేది కూడా పెంచుకోవాల్సి వస్తుంది. అది కరెక్ట్గా మనం గుర్తు పెట్టుకొని కొలత పెట్టేసుకోవాలండి. నెక్ చిన్నది పెట్టినప్పుడు షోల్డర్ దగ్గర మనం 2.75 పెట్టుకున్నాం కదా, అక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలి. అప్పుడు షోల్డర్ అయితే కంపల్సరీ పెంచుకోవాలి. ఇది ఒక్కసారి మీరు గమనించుకొని కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే షోల్డర్ పెంచుకొని నెక్ చిన్నది చేసుకోండి. నెక్ డౌన్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకైతే షోల్డర్ చిన్నదైనా కూడా బాగా సెట్ అవుతుంది. నెక్ కట్ చేయకుండా మనం ఏ వీడియోలో నెక్ కట్ చేయమండి, తర్వాతే కట్ చేసుకుంటాము. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇది మనము మామూలు బ్లౌజే కాబట్టి మడతకి 1.5 ఇంచి పెట్టి డ్రా చేసేసుకొని, అదే మనకు లైనింగ్ బ్లౌజు మనం పైపింగ్ అలా వేసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్లో కొంచెం వదిలేసి పెట్టుకున్నాం కదా కింద, అలాగా పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ కూడా మన ఇష్టం అండి, ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు. మనకు కొలతలు ఒకటే కావాలి. ఎంత కావాలో పెట్టేసుకొని పైన కుట్లు కూడా కొంచెం వదిలేసి డ్రా చేసుకొని 7 ఇంచులు లూజ్ పెట్టి 1.75 ఇంచి భుజం దగ్గర అలా డ్రా చేసేసుకొని చంక డౌన్ అయితే 3-3.5 పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచులు పెట్టాను, 3.5 అయినా పెట్టుకోండి. కరెక్ట్గా అలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ అయితే ప్రాసెస్ అంతా ఒకటేనండి. అన్ని వీడియోల్లో 28 సైజు నుంచి వీడియోలు ఉన్నాయండి. ఇప్పుడు 36 కదా, ఆ వీడియోలన్నీ చెక్ చేసి మీరు అలాగే కుట్టుకున్నారనుకోండి, ఒక బ్లౌజ్ కుట్టి చూడండి, మీకు సెట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మిగతా క్లాత్ అంతా ఇలా పర్చేసుకొని బ్యాక్ పార్ట్ ఎత్తి
ఫ్రంట్ పార్ట్ పైన ఇలా వేసేసుకోవాలి. స్ట్రైట్ కట్ అనుకోండి, మొత్తం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. లేదు మనం క్రాస్ కటింగ్ చెప్తున్నాం కాబట్టి నేను ప్రతి వీడియోలో క్రాస్ కటింగే చెప్తున్నానండి. స్ట్రైట్ కట్ ఎవరైనా కట్ చేస్తారు, ఇలా క్రాస్ వేసుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మనము చక్కగా లైన్ వేసేసుకోవాలి. మనం ఇలా స్కేల్ పెట్టి వేసుకున్నామంటే మనకు చక్కగా వస్తుంది. మొత్తం ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర నెక్ ఎంత పెట్టుకోవాలంటే 6-6.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా మనము లైన్ వేసుకున్నామంటే మనకు నెక్ చిన్నది అయిపోతుంది. మనకు ఫ్రంట్ నెక్ కొంచెం వెడల్పుగా ఉంటేనే ఫ్రంట్ సైడ్ మనకు బాగా సెట్ అవుతుందండి. 6 నుంచి 7 ఇంచులు పెట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ డౌను 14 ఇంచులు పెట్టాను. మీకు చెస్ట్ చాలా తక్కువ ఉంటే 13.5 పెట్టుకోండి. 14 ఇంచుల నుంచి 14.5 చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 15 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడి వరకు అయితే మనం డ్రా చేసుకొని ఉంటామో అక్కడి వరకు లైన్ వేసేసుకొని 1 ఇంచి క్రాస్ బెల్ట్ దగ్గర ఇక్కడ సైడు ఇలా మనము కొలత పెట్టేసుకొని 3.5 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఇలా క్రాస్గా డ్రా చేసుకొని ఈ సైడ్ అయితే చెస్ట్ ఎక్కువ ఉన్నాళ్ళు ఇలా క్లాస్గా చేసుకోవాల్సిన పని లేదండి, చక్కగా అయినా సరిపోతుంది. మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడు క్రాస్ తీసుకున్నాము. క్రాస్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి మళ్ళీ చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మన కటింగ్లో కూడా కొంచెం హెచ్చుతగ్గులు వస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఇలా పెట్టి చూసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది. చూడండి, ఇలా మనం పెట్టుకున్నప్పుడు అక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. కరెక్ట్గా పెట్టుకుని చూడాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా ఉంది. మీరు పక్కకు తీసి కట్ చేసుకోండి. నేనైతే దానిపైనే కట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కింద సైడ్ కూడా మనం ఎప్పుడు చెప్పినట్టే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళే ఈ క్రాస్ కట్ చేసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కట్ చేయొద్దు. నెక్ కొంచెం ఎక్స్ట్రా కావాలి నాకు, దానివల్ల కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, 7 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు 6.5 ఇంచులే ఉంటుంది. బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుందాము. ఈ కొలతలతో అయితే కంపల్సరీ మీరు కట్టి చూడండి ఒకసారి. 3.5 ఇంచుల దగ్గర ఇలా మనము డాట్కి ముందు పెట్టేసుకొని 3 ఇంచులు, ఇది ఒకటి, మొత్తం 9.5 ఇంచులు వచ్చింది. పైన కొంచెం వదిలేసి 3.5-3 ఇంచులు అయితే క్రాస్ బెల్ట్ వచ్చిందండి. లేదు మనకి ఇంకా పొడవు పెట్టుకున్నామంటే చిన్న క్రాస్ బెల్టే వస్తుంది. దాన్ని బట్టే మనం క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకోవాలి.
ఏం లేదండి, పైన కొంచెం కుట్లు లేకి కింద కొంచెం కుట్లు లేకి వదిలేసి మధ్యలో లెంగ్త్ని మాత్రం మనము కరెక్ట్గా కొలత తీసుకుంటే సరిపోతుంది. ఈ క్రాస్ బెల్ట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా మీరు కట్ చేసేసుకోండి. 9.5 పెట్టాం కదా, 10.5 అయినా పెట్టండి. సైడ్ మనం కట్ చేసుకునేదానికి ఉంటుంది. కొన్నిసార్లు మనకు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు చిన్నదైపోతుంది, మళ్ళీ జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. అంతేనండి, ఒక్కసారి మీరు ఈ కొలతలతో బ్లౌజ్ కుట్టి చూడండి ఎంత నీట్గా వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.